హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. సో ఈరోజు వీడియోలో అయితే నా స్టైల్లో నేను చేసిన తోటకూర పెసరపప్పు ఫ్రై ఎలా చేశాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను. చూసేయండి. నచ్చిన వాళ్ళు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. తోటకూర ఇలాగా రాగి సంగట్లేకి చేసుకోండి, చాలా బాగుంటుంది. అందులో ఈ ఫ్రై ఒక్కసారి నేను చెప్పే పద్ధతిలో ఒక్కసారి ఈ పొడి కొట్టి వేయండి. తోటకూర ఫ్రైలో చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా పెసరపప్పు వేసుకొని నేను చెప్పిన విధంగా పొడి కొట్టి వేస్తే చాలా రుచిగా ఉంటుంది. అస్సలు ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేసుకొని తింటారు, అంత రుచిగా ఉంటుంది. తోటకూర పెసరపప్పు ఫ్రై ఎలా చేస్తాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. నచ్చిన వాళ్ళు ట్రై చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చేసి తోటకూర ఆకు, ఇది వచ్చేసి ఒక కట్ట ఆకు అండి. ఇలాగా కొంచెం కాడలతో సహా ఒలుచుకోవాలి. ముదురు కాడలు లేకుండా నేత ఆకులు నేత కాడలు ఇట్లాంటివి ఉంటే అన్నీ ఒలుచుకోవాలి. ఈ విధంగా ఒక కట్ట ఆకు వచ్చేసి ఇది ముందుగా బాగా వాష్ చేసుకోవాలి. ఎక్కువగా మట్టి ఉంటుంది తోటకూర ఆకులో, ఏదైనా కానీ ఏ ఆకైనా కానీ మట్టి ఎక్కువగా ఉంటుంది. ముందుగా బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసిన తర్వాత తగినన్ని వాటర్ అయితే వేసుకోవాలి. వాటర్ అనేది ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక 3 గ్లాస్ కానీ సరిపోతుంది మనకు. ఎక్కువగా వాటర్ అనేది వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ వాటర్లోనే ఉడికించుకోవాలి ఆకు. ఇంకా మీరు కావాలి అనుకుంటే ఆయిల్లో ఆకు అనేది వేయించుకోవచ్చు. నేను మా ఇంట్లో ఆయిల్ ఎక్కువ ఫుడ్ ఎందుకు లేని నేను ఇట్లా వాటర్లో ఉడకబెట్టి చేస్తున్నాను. మీరు ఇంకా కావాలంటే కొంచెం ఆకు వేగేదానికి కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకోవాలి కదా, అందుకనేసి మీరు నచ్చిన వాళ్ళ ఆయిల్లో అయినా వేసుకోండి. ఇట్లానే పోపు పెట్టేసి ఆనియన్ ఇలా వేసుకొని ఆకు అనేది వేయించుకోండి ఆయిల్లో. మీకు ఎలా ఇష్టం ఉంటే అట్లా. ఆయిల్ తక్కువ తినే వాళ్ళు ఉంటే ఇట్లా మా మాదిరి వాటర్లో కొద్దిగా ఉడకబెట్టుకొని ఆకు అనేది ఇలా చేసుకోండి. ఆకు అనేది ఈ విధంగా ఉడికించుకోవాలి. ఉడికేటప్పుడు కొంచెం కల్లుప్పు వేసుకోవాలి. ఫ్లేమ్ని కాస్త హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలి. ఆకు ఉడకడం అనేది ఎక్కువ టైం కూడా పట్టదు. ఒక 5 నిమిషాలు కానీ 10 నిమిషాలు చాలు. నేత ఆకు కదా, బాగా ఇట్లా ఈ విధంగా ఉడికితే చాలు మనకు. ఈ విధంగా ఉడికిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే ఆకంతా సపరేట్ తీసుకోవాలి. ఇప్పుడు ఇట్లా మనము ఉడకబెట్టుకోవడం వల్ల ఆకు అనేది కొంచెం ఆయిల్ ఫుడ్ తక్కువగా అనిపిస్తుంది. పోపు పెట్టేటప్పుడు తక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు వేగేటప్పుడు ఈ ఆకు అనేది కాస్త ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలి. అలాంటి వాళ్ళు ఆయిల్ ఫుడ్ తక్కువ తినే వాళ్ళు అయితే ఇలా వాటర్లో ఉడకబెట్టుకొని చేసుకుని ఆకుకూరకు చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ ఆకు అనేది ఇలా ఈ విధంగా ప్లేట్లో తీసుకుందాం, పక్కన అయితే పెట్టుకున్నాం. ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న కప్పుమైన పెసరపప్పు తీసుకుని 1 గంట ముందే నానబెట్టుకోవాలి. ఇవి కాస్త పెసరపప్పు అనేది లైట్గా ఉడికించుకోవాలి. పెసరపప్పు వేసుకోండి, చాలా బాగుంటుంది. ఏ ఆకైనా ఫ్రై చేసేటప్పుడు ఇట్లా పెసరపప్పు కొంచెం లైట్గా ఉడకబెట్టుకొని చేసుకోండి. పెసరపప్పు ఉడికే 1 గంట ముందన్నా నానబెట్టుకోవాలి. అప్పటికప్పుడు వేయడం అనేది కొంచెం లేటు పని. కొద్దిగా ముందుగా నానబెట్టుకుంటే పెసరపప్పు తొందరగా ఉడికిపోతుంది. చూసారా, మరీ మెత్తగా లేకుండా కొంచెం ఈ విధంగా ఉడికించుకోవాలి. చేత్తో పట్టుకుంటే నలిపోయేలాగా ఉండాలి. ఈ విధంగా ఉడికించుకోవాలి పెసరపప్పు. పెసరపప్పు మీ ఇష్టం అండి, వేసుకోవచ్చు వేసుకోపోవచ్చు. పెసరపప్పు వేసుకుంటే కొంత తినకన వాళ్ళు ఉన్నారు, తినే వాళ్ళు ఉన్నారు, మీ ఇష్టం అది. పెసరపప్పు వేసుకుంటే నిజంగా చాలా బాగుంటుంది. ఈ పెసరపప్పు ఈ విధంగా ఉడికించుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు నేను వేసే పొడి అనేది తోటకూర ఫ్రైలో వేసే పొడి ఎలా చూపిస్తాను అంటే, ఈ వేసే పొడి చాలా బాగుంటుంది ఫ్రైలోకి. కొంచెం ఎండు కొబ్బరి మనం ఎంత తినగలుగుతామో కారం ఎండుమిరపకాయలు వేసుకొని పొడి కొట్టుకోవాలి. ఇట్లా ఈ విధంగా మిక్సీ పట్టుకొని వెల్లుల్లిపాయలు ఒక పొట్టుతో సహా వేసుకోవాలి, 4-5. ఇది అండి తోటకూర ఫ్రైలో ఇలా పొడి కొట్టి వేయండి, చాలా బాగుంటుంది. ఎండు కొబ్బరి, ఎండు మిరపకాయలు, కొంచెం వెల్లుల్లిపాయలు వేసుకొని కొద్దిగా కల్లుప్పైనా వేసుకొని మిక్సీ పట్టుకోండి. అది పొడి చాలా బాగుంటుంది. ఇప్పుడు పోపు అయితే పెట్టేసుకోవాలి. ఇలాగ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. 3 కానీ 2 కానీ చాలు. ఇలా 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ జీలకర్ర, ఈ పోపు దినుసులు బాగా వేగనివ్వాలి. పోపు దినుసులు కాస్త ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది.
1 స్పూను జీలకర్ర వేసుకున్నాం. అలాగే 1 స్పూను, ఒక హాఫ్ స్పూన్ చాలా ఆవాలు, అలాగే 1 స్పూన్ మినపప్పు వేసుకొని పోపు అనేది వేగేటప్పుడు కొంచెం మీడియంలో పెట్టేసుకొని వేయించుకోవాలి పోపు. ఈ విధంగా వేగాలి పోపు అనేది. ఇప్పుడు పోపు ఈ విధంగా కాస్త వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు కాస్త పొట్టుతో సహా కొంచెం పచ్చ దంచి వేసుకోవాలి. అలాగే 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు కుడక వేసుకోవాలి. ఇలా ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్, చిన్న మీడియం సైజు ఆనియన్ తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా ఆనియన్స్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలండి. ఆనియన్స్ అనేది కాస్త బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ తోటకూర అయితే వేసుకుందాము. ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత తోటకూర ఆకు అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పసుపు వేసుకుందాం. ఒక చిటికెడు పసుపు వేసుకొని, అలాగే పెసరపప్పు ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా, పెసరపప్పు అయితే వేసుకోవాలి. ఈ పెసరపప్పు వేసుకొని బాగా ఒకసారి మిక్స్ చేసి కలుపుకోవాలి. ఇలాగన్నీ బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి. ఇప్పుడు మనము మిక్సీలో పొడి పొట్టి పెట్టుకున్నాం కదా, పొడి కొబ్బరి కారం పొడి, అది బాగుంటుంది. ఈ పొడి అనేది వేసుకోవాలి. ఒక 3 స్పూన్లు కానీ 4 స్పూన్లు కానీ వేసుకోవాలి పొడి. ఈ పొడి వేసి చూడండి, మీరు ఫ్రైలో చాలా బాగుంటుంది. తోటకూర ఫ్రైలో నేను చెప్పినట్టు విధంగా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పొడి వేసిన తర్వాత ఫ్లేమ్ని కాస్త మీడియంలో పెట్టేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో సాల్ట్ అయితే వేసుకుందాం. సాల్ట్ కొంచెం ఆకు ఉడికించేటప్పుడు కొద్ది కల్లుప్పు వేసుకొని, ఇప్పుడు తక్కువ అనిపించింది కొంచెం సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇట్లా మనం సాల్ట్ లాస్ట్లో చూసి వేసుకోవాలండి, సరిపోయిందా లేదా అనేది. ఇట్లా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇట్లా బాగా కలిపిన తర్వాత మనము అన్నీ బాగా సరిపోయిన తర్వాత ఇంకా ప్లేట్లోకి అయితే తీసుకోవడమే. ఇట్లా ఒట్టిదైనా తినొచ్చు మనం తోటకూర, చాలా బాగుంటుంది. ఇలా రైస్లోకి, చపాతీలోకి, రాగి సంగట్లోకి సూపర్గా ఉంటుందండి ఇలాగా చేసుకుంటే. ఓకేనా, మీరు ట్రై చేయండి. ఎలా ఉండే